బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తోంది వైసీపీ. ఏపీ సీఎం జగన్ ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీలోని అభ్యర్థులపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. తొలి విడతలో 11 మందిని మార్చిన పార్టీ నాయకత్వం అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థులపై మార్పులు చేర్పులపై సీఎం జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల్లోని నేతలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల సిట్టింగ్ సీటు ఉంటుందో ఊడుతుందో అనే అంశంపై రకరకాల వాదనలు ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం జగన్ జిల్లా ఇన్ఛార్జీలు, మంత్రులు, ముఖ్య నేతలు, రీజనల్ కోఆర్డినేటర్ల సమక్షంలో సమావేశం కానున్నారు. తాజాగా తూర్పుగోదావరిలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని తెలుస్తోంది. వారితో పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది. వారికి ప్రత్యామ్నాయ అవకాశాలపైన సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఈ వారంలోనే మరికొన్ని స్థానాలకు కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడుల్లో సిట్టింగ్లను అధిష్టానం దాదాపు పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది. ఆ 3 స్థానాల్లోనూ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చే దిశగా పార్టీ నాయకత్వం ఇతరుల పేర్లను పరిశీలిస్తోంది. దీంతో పాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను ప్రకటించేందుకు సిద్ధమైంది వైసీపీ అధిష్టానం. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండం స్థానంలో కాకినాడ ఎంపీ వంగ గీతకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక జగ్గంపేట నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పార్టీ నాయకత్వం చర్చలు జరిపినట్లు సమాచారం. సిట్టింగ్ల 3కి ఈసారి టికెట్ ఇవ్వడం లేదని జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది. అటు బాపట్ల, ప్రకాశం జిల్లాలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు పోలవరం, గోపాలపురం స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై వైసీపీ అధిష్టానం రేపు క్లారిటీ ఇవ్వనుంది.